బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో రైల్లోని B1, M2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దురదృష్టవశాత్తు B1 బోగీలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఈ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మృతుడిని విజయవాడకు చెందిన సుందర్ చంద్రశేఖర్ గా గుర్తించారు. మంటలు మొదట B1 కోచ్లో ప్రారంభమైనట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు. అయితే ఒక ప్రయాణికుడి అప్రమత్తత వల్లే వేల సంఖ్యలో ప్రాణ నష్టం తప్పిందని చెప్పాలి. మంటలను గమనించిన వెంటనే సదరు ప్రయాణికుడు చైన్ లాగడంతో పాటు తోటి ప్రయాణికులను కూడా అలర్ట్ చేశారు. దీనివల్ల లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలు వ్యాపించిన 2 బోగీలను మిగిలిన రైలు నుంచి వేరు చేయడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. స్టేషన్లో ట్రైన్ నెంబర్ 18189 టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్ళే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక 75-year ఓల్డ్ పర్సన్, నేటివ్ ఆఫ్ విజయవాడ, అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాటర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాటర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేనివల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్ట్రాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్నీ అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళు ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటానగర్కి ఇప్పుడే ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు. ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. లోకో పైలట్తో కూడా మాట్లాడాను. హీఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. దేనివల్ల జరిగింది అన్నది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సింపతీస్. వాళ్ళు 143 మంది, 2 కోచ్కి సంబంధించిన వాళ్ళందరినీ 4 బస్సులో ఇక్కడే కమర్షియల్ వింగే అరేంజ్ చేసి వాళ్ళని సామల్కోట స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ పెట్టేసి వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు. నో ఇంజురీస్. ఘోర ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. అటు విజయవాడ DRM మోహిత్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బ్రేక్ బైండింగ్ లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా విశాఖ విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. యలమంచిలి రైల్వే స్టేషన్లో టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో చంద్రశేఖర్ సుందరం అనే ఒక పాసింజరు, 71 సంవత్సరాల పాసింజరు అగ్నికి ఆహుతైనటువంటిది అయితే ఉంది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటనేది ప్రస్తుతం నేను B3 కోచ్ దగ్గర ఉన్నాను. ఒకసారి లోపలికి వెళ్దాం, ప్రయాణికులు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఈ కోచ్కి సంబంధించి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కొక్కరు వీళ్ళంతా చాలామంది, అంటే ఏసీ కోచ్ కావడంతో ఇక్కడ కొంతమంది ప్రయాణికులను కూడా మనం చూడవచ్చు. విశాఖ నుంచి వెళ్తున్నటువంటి ప్రయాణికులు అయి ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అసలు వాళ్ళు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, ఏంటి అసలు ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో. అండ్ మీరు పక్కనే ఉన్నారు కదా, అంటే B1 కోచ్లో ఈ ప్రమాదం అయితే సంభవించింది, మీరు B3లో ఉన్నారు. అసలు అప్పుడు ఏమైనా గమనించారా ప్రత్యక్షంగా? ట్రైన్ ఎక్కడ, అసలు ఇది ఎక్కడ జరిగింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపారా ఏంటి? మంటలు అయ్యి చెలరేగిపోయి ఉన్నాయి అన్నమాట. అప్పుడు అందరూ బయటకు దిగేసి ఫాస్ట్గా బయట ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని బయటకు వెళ్ళిపోయాం.
తర్వాత దాని నుంచి ఇంకా అలా పక్కకి ఆ గ్యాస్ మేబీ ఆ ఏసీ గ్యాస్ వల్ల అనుకుంటా మొత్తం ఎక్స్పెండ్ అయిపోయి ఆ పక్క భోగి M2 అవి కూడా ఈ ప్రమాదం ఇక్కడే జరిగిందా, స్టేషన్ ఆగిన తర్వాత, లేకపోతే ట్రైన్లో పొగలు వస్తూ ఉండగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపారా? పొగలు వస్తూ ఉండగా స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి ట్రైన్ ఎవరో చైన్ లాగారు, మేబీ సంథింగ్ ఏదైనా జరగచ్చు. ట్రైన్ ఆగింది, అందరూ అలర్ట్ అయ్యి అందరూ మొత్తం దిగేశారు కిందకి. దిగ్గానే మొత్తం అందరూ ఈలోపు ఫైర్ ఇంజిన్కి అవన్నీ ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. కానీ మంటలు అంత త్వరగా ఆగలేదు. మొత్తం ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు, అందరినీ దూరంగా స్టేషన్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పారు, అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలన్నీ ఆరిగిన తర్వాత అప్పుడు సెపరేట్ చేశారు. అంటే మీరు వచ్చారు కదా, ట్రైన్లోకి వచ్చేటటువంటి సమయంలో ట్రైన్ నుంచి బయటికి దిగిన తర్వాత మొత్తం మంటలన్నీ వ్యాపించేసినాయి. చూసేసరికి ఎట్లా ఉంది పొజిషన్ బయట? ఫుల్ స్మోక్గా ఉంది పైన అంతా. ఆ తర్వాత మంటలు వచ్చాయా? మంటలు వచ్చాయి, మంటలు వచ్చాయి, తర్వాత స్మోక్ వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి స్వాములు వీళ్ళంతా ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు, మీకు సంబంధించినటువంటి వాళ్ళు ట్రైన్లో ఎంతమంది ఉన్నారు? B1లో కూడా ఉన్నారా మీకు సంబంధించినటువంటి వాళ్ళు? B1లో ఉన్నారు స్వామి. B1లోనే మాకు తెలిసిన స్వామి, మాతో పాటు జర్నీ చేసే స్వామి ఒకరు ఉన్నారు. వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మాకు ఒక స్వామికి ఫోన్ రాగానే ఈ స్వామి వెళ్ళి వేరే స్వామిని లేపాడు. లేకపోతే మా స్వామిలందరూ మేము ఎలక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలక్ట్ చేసి బయటకు పంపించాం. వచ్చేసరికి ఇంకెక్కువ మంటలు రావడంతో అందరినీ అలర్ట్ చేసి బయటకు వెళ్ళిపోయాం. మొత్తం ట్రైన్ అంతా కూడా కిందకి దించేసినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది, లేకపోతే ఈ మంటలు చెలరేగినటువంటి వాళ్ళు మాత్రమేనా? లేదు సార్, మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీ చేశారు. ఖాళీ చేసి దూరం పంపించారు, బాగానే సపోర్ట్ చేశారు. ఫైర్ ఇంజిన్ వచ్చాయి, ఆపాయి, అన్నీ జరిగాయి. ప్రమాదం జరిగినటువంటి ఆ 2 కోచెస్ సంబంధించిన ప్రయాణికులను ప్రస్తుతం సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే బస్సుల్లో పంపించారు. అక్కడ నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి DRM, అదేవిధంగా రైల్వే DRM, విశాఖ జిల్లా SP, జిల్లా కలెక్టర్, మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖ.